శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ భద్రాచలం ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని 6 గంటల పాటు అర్చక బృందం నిన్న నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించారు అన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో భాగంగా అతన్ని పర్ణశాల ఆలయానికి బదిలీ చేశారు. బ్రహ్మస్థానానికి రామభద్ర చూడొద్దు, అక్కడ బ్రహ్మస్థానానికి గౌరవం ఆలయ సాంప్రదాయం కాపాడాలి మీకు. కాబట్టి మేము అనేది అంటే మీరు ఆలయ సాంప్రదాయాన్ని గౌరవించాలి. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులకు మనం వారిపైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే అడిగితే ఇంకోటి చర్య తీసుకొని రెడీ హ్యాండెడ్ గా దొంగతనం చేస్తూ పట్టుబడిన తర్వాత నేను మళ్ళీ తిరిగి ఎలా తీసుకుంటారని సాంప్రదాయం అంటే దొంగతనం చేసి అక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికి అక్కడ పంపించిన తర్వాత నేను తీసుకొచ్చి పెడితే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా ఆయన ఏమైనా తప్పు చేసిందని రాశారు. చేయాలంటే ఏం చేస్తారు? మీరు లివ్ ఇచ్చారు కానీ మీరు లీవ్ అంటే ఏమంటారు? అసలు ఒక మా లెక్క ప్రకారం అయితే ఒక ప్రధాన సంతకం పెట్టినా మాకు ఎవరు వెళ్ళక్కర్లేదు. నా గురించి అయితే నేను చాలా మంది దగ్గర విన్నాను. మీరు డ్యూటీకి రావట్లేదు, నేను డ్యూటీ ఏం చేయాలి? అవును, నేను కూడా అవును మేడం, నేను కూడా మంచిగా చెప్పాను మీకు కూడా, కానీ విషయం చెప్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు అలా మీరు చెప్పింది ఈ విషయంపై అర్చకులంతా ఈవోను కలిసి శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని కోరారు. ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చకులు నిరసన తెలిపారు. ఈ విషయంలో అర్చకులు ఈవో మధ్య వాగ్వాదం జరిగింది. అంకురార్పణ 6 గంటల పాటు నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఉప ప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించడంతో నవమి వేడుకలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం అంటే దొంగతనం చేసి అక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికి అక్కడ పంపించిన తర్వాత నేను తీసుకొచ్చి పెడితే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా భద్రాచలంలో ఆలయ ఈవో అర్చకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే ఆలస్యంగా కూడా నవమి వేడుకలు అంకురార్పణ ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విజయ చంద్రిక, భద్రాచలం రామాలయం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రామాలయంలో అపచారం చోటు చేసుకుందని కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆలయ ఈవో రమాదేవికి వైదిక సిబ్బందికి మధ్య ఉన్న విభేదాలు పెద్ద రగడకు దారితీశాయి. భద్రాచలంలో ప్రతి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాముల వారి కళ్యాణం అంటేనే లోక కళ్యాణంగా భద్రాచలంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి సంబంధించి నిన్న అంకురార్పణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అంకురార్పణ కార్యక్రమానికి సంబంధించి ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తం చూస్తే ఒక ఏడాది కాలంలో జరగాల్సిన ఉత్సవాలన్నిటికి సంబంధించి ఆచార్య బ్రహ్మ ఋత్విక ఒక కమిటీని ఫామ్ చేస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో బ్రహ్మస్థానంలో కూర్చోవాల్సిన అర్చకుడిని వేరే ఆలయానికి బదిలీ చేయడం, ఆ అర్చకుడిని ఆ కార్యక్రమంలో తను పాల్గొనకుండా ఈవో అడ్డుపడడంతో అర్చకులంతా కూడా నిరసనకు దిగారు. బ్రహ్మస్థానంలో ఉన్న అర్చకుడు లేకుండా అపచారం మేము చేయము, రామాలయంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు అని కూడా అర్చకులంతా కూడా 3.5 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రామాలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాల పట్ల సరైన అవగాహన లేని ఆలయ అధికారిని పంతాలు పట్టింపు వల్ల ఆలయ సిబ్బంది మొత్తం కూడా ప్రాధేయపడుతూ చివరికి ఒక సంజాయిషి లేఖ కూడా ఇచ్చి 3.5 గంటల పాటు అట్లా జాప్యం జరగడంతో భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేయగా చివరికి ఈవో మెట్టు దిగడంతో ఆ పూజా కైంకర్యాలను కూడా రాత్రి 10 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చూస్తే రామాలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాలకు సంబంధించి వైదిక సిబ్బందికి సంబంధించి అవగాహన లేకుండా ఒక అధికారిని పంతాలు పట్టింపుకపోవడం వల్ల ఇదంతా జరిగిందని కూడా అర్చకులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈవో వర్షం చూస్తే అక్కడ ఉన్న ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఒక విషయంలో ఒక భక్తుల నుంచి బహుమానం తీసుకోవడాన్ని ఆమె నేరంగా చూసి వేరే ఆలయానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఆలయంలో పాలక మండలి లేకపోవడం ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయని కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిక.